ఓకే, అపోస్తలుల కార్యగ్రంథము తెరిచి అందరూ కూడా అపోస్తలుల కార్యగ్రంథాన్ని తెరవాలని తెలియజేస్తున్నాను. ఈ అపోస్తలుల కార్యగ్రంథంలో ఒక కుటుంబం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ అపోస్తలుల కార్యగ్రంథంలో అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక సంఘాలు కూడా ఈ అపోస్తలుల కార్యములో మనకు రాయబడినది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క కుటుంబముల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మన కుటుంబాలు కూడా అదే విధంగా ప్రభులో ఉండాలని ప్రభు ముందుగానే ఆది సంఘములో కొన్ని కుటుంబాలను, కొన్ని సంఘాలను దేవుడు మన మధ్యన ఆ సంఘాలను గూర్చి లేక కుటుంబాలను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలైన మనము ఈ మాటలన్నీ మనము నేర్చుకుందాం. అలాగే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకే సిద్ధపడదాం. ఇక్కడ అపోస్తలుల కార్యగ్రంథంలో ఈ అపోస్తలుల కార్యగ్రంథంలో అనేక విషయాలు తెలుసుకుంటానికి మనము సిద్ధపడుతుండగా దీనికి మరొక పేరు ఉంది. అపోస్తలుల కార్యగ్రంథానికి మరొక పేరు ఉంది, అపోస్తలుల కార్యములు అని పిలువబడుతున్నది. ఈ యొక్క గ్రంథానికి పరిశుద్ధాత్మ కార్యములు గ్రంథము అని కూడా దీన్ని పిలుస్తారు. పరిశుద్ధాత్మ యొక్క కార్యములు అని కూడా దీన్ని పిలుస్తారు. అంటే ఈ పెంటెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత, అక్కడ సంఘం స్థాపించబడిన తర్వాత యెరూషలేమును మొదలుకొని యూదయ, సమరయ, గలిలయ, అంతియోకియా, అసలు చెప్పాలంటే యూరప్లో అంతా కూడా లేక ఆసియా అంతా కూడా సువార్త ప్రకటన జరిగింది. గనుక ఈ అపోస్తలుల కార్యగ్రంథంలో అనేక విషయాలు సంఘముని గురించి దేవుడు లేక సంఘము ప్రభువులో నడటం గురించి విషయాలు అనేకమని కూడా మనం చూస్తాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉంటాయి. మరలా మీకు ఈ అపోస్తలుల కార్యం గురించి మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాను. ఏంటంటే ఇందులో 28 అధ్యాయాలు ఉంటాయి. వాటిని 2 భాగాలు, ఒక భాగం 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఒక భాగం అయితే, 2వ భాగం 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అని గత వారాల్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. అయితే ఈ మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా పేతురు అనబడిన అపోస్తలుడు, యేసు క్రీస్తు అపోస్తలుడు, యేసు ప్రభు యొక్క భక్తుడు, యేసు ప్రభు శిష్యుడేనంటి పేతురు చేసినట్టి సువార్త, ఆయన చేసిన పరిచర్య ఈ యొక్క 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ఆయన చేసిన పరిచర్య మనకి కనబడుతుంది. ఈ 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు కూడా అపోస్తలుడైన పౌలు గారు అనేటువంటి ఆయన మిషనరీ ప్రయాణం, ఆయా పట్టణాలు, దేశాలు, ఇంకా చూస్తే రోమా ప్రయాణం, ఇవన్నీ కూడా 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు కూడా పౌలు గారి యొక్క పరిచర్య మనం చూస్తాం. ఇందులో ఈ విధంగా దేవుడైన ప్రభు ఈ యొక్క ఆత్మ కార్యముల గ్రంథాన్ని లేక అపోస్తలుల కార్య గ్రంథాన్ని లెక్కించి ఉంచాను. అయితే ఈరోజు నేను ఒక కుటుంబాన్ని ప్రభు పాదాల దగ్గర మీకు పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త, అంటే ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబం ఎంత మంచి కుటుంబము అంటే, ఎంత గొప్ప కుటుంబం అంటే, ఎంత ఆశీర్వాదకరమైన కుటుంబం అని అంటే, ఎంత విశ్వాసం కలిగిన కుటుంబం అంటే, ఎంత పరిశుద్ధత కలిగిన కుటుంబం అని అంటే, ఇంకా వాడి గురించి ఇంకా 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 చెప్పాలి అంటే ఎంతో వాళ్ళ గురించి చెప్పొచ్చు. కనుక
ఆ కుటుంబం సేవకులను ఆదరించిన కుటుంబం. ఆ కుటుంబము అనగా ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘములో ప్రార్థనలో పాల్గొనే సంఘము. ఆ యొక్క కుటుంబం దేవుని యొక్క కార్యములు బట్టను విశ్వాసం విషయంలో గొప్ప బలమైన వారిగా ఆ కుటుంబం మనకి కనబడుతుంది. ఆ కుటుంబాన్ని గురించి ఈరోజు మనం తెలియజేసుకుంటున్నాం, లేక చెప్పుకోబోతున్నాం కనుక దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. అలా ప్రభు కొరకే బ్రతకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కుటుంబము సుమారుగా యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, సంఘం ప్రారంభించబడిన తర్వాత, అంటే ఈ సంఘంలో చేర్చబడినటువంటి వారిలో, క్రైస్తవ సంఘంలో చేర్చబడినటువంటి వారిలో ఒక కుటుంబం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబాన్ని గురించి ఎంతో మంది భక్తులు చెప్పుకుంటూనే ఉన్నారు. వాళ్ళని బట్టి అనేక మంది మారుమనసు పొందారు. ఆ కుటుంబాన్ని బట్టి అనేక మంది మంచి విషయాలు నేర్చుకుని ప్రభురాకడ కొరకు సిద్ధపడ్డారు. అనేక మంది చనిపోయారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ గురించి ఎంతో గొప్పగా మంచిగా చెప్పుకుంటాం. గల కారణం ఏంటంటే వారు ఎటువంటి వారో మనకి అర్థమవుతుంది. ఈనాడు సంఘంలో చేర్చబడినట్టు మనం ఉన్నాం చూసారా, మనము కూడా ఈ సంఘములో ఉన్న కుటుంబం, లేక ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్న ఈ కుటుంబం వల్లే మనం కూడా ఉంటే, దేవుని పిల్లలారా, వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవి, అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి. అలాగనే రేపు మన పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మన కుటుంబాలు కూడా పరలోకంలో జీవ గ్రంథంలో మన పేరుండినట్లుగా వీరు చేసిన పనులు, వీరు చేసిన కార్యాలు మన సంఘములో లేక మన కుటుంబాలలో చేసి మనం ప్రభురాకుడి కొరకు సిద్ధపడాలని నేను తెలియజేస్తూ, ఈ కుటుంబంలో ఉన్న వారు ఎవరంటే అకుల్లా, ప్రిస్కిల్లా అనేటువంటి వారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. మీరు వినండి. అకుల్లా, ప్రిస్కిల్లా. అకుల్లా అనబడిన వాడు ఎవరంటే భర్త, ప్రిస్కిల్లా అనబడిన భార్య. వీళ్ళు మనకి ఈ రోజున వీళ్ళ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. చాలా విచిత్రంగా ఉన్నాయి కదా పేర్లు, అకుల్లా, ప్రిస్కిల్లా కదా. మనకి కొంతమందికి నోరు తిరగకపోవచ్చు, కొంతమందికి జ్ఞాపకం ఉండకపోవచ్చు కదా. అయితే మనం అబ్రహాముని గురించి అయితే మనకి జ్ఞాపకం ఉంటుంది కదా, శారమ్మని గురించి అయితే మనకు గుర్తుంటుంది కదా, మరియమ్మని గురించి అయితే మనకు గుర్తుంటుంది, యోసేపుని గురించి అయితే గుర్తుంటుంది తొందరగా. ఈ అకుల్లా, ప్రిస్కిల్లా అన్న వాళ్ళ గురించి ఎక్కువ శాతం మరి దైవ సేవకులు చెప్పడం అనేది అరుదుగా ఉంటుంది. అయితే నిజంగా వీళ్ళని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు మన జీవితాలు కూడా ఇలా ఉండాలని గొప్ప నిర్ణయాలు తీసుకునే భక్తులు భూమి మీద ఈనాడు ఎంతో మంది ఉన్నారని నీకు తెలియజేస్తున్నారు. అకుల్లా, ప్రిస్కిల్లా అనేటి వారు గమనించి, అకుల్లా అంటే గ్రద్ద అని అర్థము. ఏంటంటే అకుల్లా అంటే గ్రద్ద, ప్రిస్కిల్లా అంటే అర్హమైన అని అర్థము. దేవునికి స్తోత్రం. సరే, గ్రద్ద, అర్హమైన అనే దాని గురించి మాట్లాడితే ఒకరోజు ప్రత్యేకమైన ప్రసంగంగా అవుతుంది ఈ సబ్జెక్ట్ మీద. అయితే సరేదే, నేను అకుల్లా అనబడినండి ఆ వ్యక్తి మరి అర్థం ఏమిటి అంటే గెర్ద అని చెప్పాను. లేక దాన్ని గెర్దని మరి ఏమంటారు? పక్షిరాజు అంటారు కదా కదా, పక్షిరాజు. ఓకే, మంచిది. ఇక్కడ అర్హమైన అనేది కనబడుతుంది. వీళ్ళ జీవితాల్లో పేర్లతో పాటు అర్థాలు కూడా చాలా అందంగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా మనకు కనపడతాయి. ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో పరిశుద్ధాత్ముడు మరలా వీళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు ఈ యొక్క పక్షిరాజు అనేటువంటి చక్కటి అకుల్లా గురించి, మరి అర్హమైన అనబడిన ప్రిస్కిల్లా అనేటువంటి ఈ రెండు అర్థాలను గురించి దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మాట్లాడుకోవడానికి దేవుడు కృప చూపును గాక. ఈరోజు నా అంశం ఏమిటి అంటే అకుల్లా, ప్రిస్కిల్లా అకుల్లా, ప్రిస్కిల్లా అనబడిన భక్తి కలిగిన కుటుంబం. అకుల్లా, ప్రిస్కిల్లా అనబడిన భక్తి కలిగిన కుటుంబం అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. అయితే వీరిని గురించి ఎక్కడెక్కడ దేవుడు రాయించి ఉంచాడు మీరు ఒకసారి ఏనండి. వీరి గురించి నా ప్రసంగం ఎలా ఉంటుందంటే ఒకసారి నేను చూడండి. నా ప్రసంగం అంటే
స్టార్టింగ్లోనే స్పీడ్లో వెళ్ళను నేను. మీకు ఎట్లయిందండి? ఎలా వెళ్తాంటే ఏంటంటే మధ్య ఎక్కడ స్పీడ్ వెళ్ళాలో అక్కడ స్పీడు, ఎక్కడ స్లోగా మాట్లాడాలి అక్కడ స్లోగా మాట్లాడతాను. ఇది టీచింగ్ అండ్ ప్రీచింగ్లో ఉన్నటువంటి ఒక గొప్ప నేర్చుకున్న విషయాలు అనమాట అండి. దేవునికి స్తోత్రం. అవును, అనగా వాక్యం చెప్పేవాళ్ళు తీరువ, నిలబడే తీరువ, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యం చెప్పేడు ఉపదేశకుడు ఎవరైనా ఎలా ఉండాలంటే మాట తీరు, అలాగే వస్త్రధారణ తీరు, వాడు నుంచునే తీరు పరిశ్రమసారంగా ఉండకూడదు. నుంచుని ఏం చేస్తారు, కాలేమో డ్రాయర్ బాల మీద ఒక పైన ఏదైనా కమ్మి లాంటిది దాని మీద వేసుకుంటే కింద వేసి ఎలా నుంచుంటారంటే హీరోలు ఏవో ఫోజులు కొట్టుకుంటూ వాక్యాలు చెప్తారు. అది పెద్ద పాస్టర్ అయ్యి ఉండొచ్చు. మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందని చాలా చోట్ల చూస్తూ ఉంటారు. అది కరెక్ట్గా చాలా జాగ్రత్తగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునిగా. నేను దేవుని పిల్లరా ఎందుకు చెప్తానంటే దేవుని సన్నిధిలో పాస్టర్ గారైనా విశ్వాసులైన దేవుని దృష్టిలో ఒకరే, తారతమ్యములు ఏమి లేవు. అందరూ కూడా వినయ విధేయతలతో దేవుని వాక్యాలను ప్రకటన చేయాలి. పాస్టర్ గారు వినయ విధేయతలతో మనకి ఏం చేయాలి, కూర్చునేవాడు వాక్యం వినాలి. ఇది దేవుని మందిరం కనుక ఎవరు కూడా అనాలోచనగా ఉండకూడదు అనేటువంటి మాట మనకి బైబిల్లో చెప్తారు. సరే అండి, వీళ్ళ గురించి ఎక్కడెక్కడ దేవుడు రాశాడో, ఎక్కడెక్కడ దేవుడు రాయించి ఉంచాడో ముందుగా ఒక వరుసగా నేను కొన్ని వాక్యాలను చదివించిన తర్వాత వీరిని గురించి వివరించడానికి మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుని చేతికి నేను అప్పగించుకుంటాను. అందరూ బైబిల్లో తెరిచారు కదా, అపోస్తలుల కార్యమును ఒకసారి చూడగలిగితే అందరూ కూడా బాగుంటుంది. 18వ అధ్యాయాన్ని ఒకసారి చూడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా గమనించండి. మీరు ఒక్కసారి చక్కగా బైబిల్ తెరవండి. 18వ అధ్యాయం అపోస్తలుల కార్యం చూడండి. అందులో మరి మనము కొన్ని సంగతులు చదువుకున్నాం. 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదవగలరా? అటు తర్వాత అందరు గమనించండి. అటు తర్వాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథీనికి వచ్చి పొంతు వంశస్థుడైన ఎవరంట? పొంతు వంశస్థుడైన. మీరు గమనించాలి, ఈ పొంతు వంశస్థుడైన అకుల్లా అను ఒక యూదుని, మర్చిపోకండి ఇక్కడ నేను అకుల్లా అను ఒక యూదుని అంటే అతని భార్య అయిన పిస్కులాను కనుగొని ఎవరు వెళ్ళారు? పౌలు గారు వెళ్ళారు. ఆ తర్వాత యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టుకునేవారు. పౌలు అనేది దైవజనుడు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ఇక్కడ పౌలు గారు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీక్ దేశస్థులను ఒప్పించుచు ఉండెను. ఏమండి, మరొక చోట అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. పౌలు ఇకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తనకి మ్రొక్కుబడి ఉన్నందున క్రైంక్రియలో తన తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడకెక్కి సిరియాకు బయలుదేరెను. తర్వాత ఏంది? పిస్కిల్లా అకుల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసీనికి వచ్చినప్పుడు అతడు వారిని అక్కడనే విడిచిపెట్టి తాను మాత్రమును సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారి ఇకను కొంతకాలం ఉండమని అతన్ని వేడుకునగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని వాడకెక్కి ఎఫెసీ నుండి బయలుదేరిను. తరువాత కైసరిలో
కైసరి రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారికి కుశల ప్రశ్నలు అడిగి అంతియోకకు వచ్చాను. మరొక మాట ఇదే అధ్యాయములో 26వ వచనం. ఒకసారి ఉండండి. ఓకేనా? ఒకసారి నన్ను కూడా చూస్తున్నామండి. 18:26. ఓకే. పిస్కుల్లా అకుల్లా విని సరిపోతుందండి, ఎక్కువ వద్దండి. చాలు. రోమాపత్రికలోకి రండి. అంటే వాళ్ళ గురించి దేవుడు ఎక్కడ రాయించాడో మనం చూసాక అప్పుడు వాక్యంలోకి వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము తీసారా? 16వ అధ్యాయం చూసారా? 16:3 చూడండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన పిస్కుల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణముల కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునికి వందనములు చెప్పిడి. నేను మాత్రమే కాదు, అన్య జనులలో సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చాలండి. ఇంకొక మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం చదవగలరా? ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా పిస్కులా అని వారును వారి ఇంటన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. మరొక మాట. తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవగలరా? లూకా మాత్రమే సోదరా 19వ వచనం అండి. 11 కాదు, 19వ వచనం. పిస్కుల్లాకును అకుల్లాకును ఓనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇక్కడ రాయబడిన సంగతులలో అకుల్లా పిస్కుల్లా అని వారిని గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఇక్కడ రాయబడిన ప్రతి వాక్యమును మీతో ఎందుకు చదివించానంటే, మనం చెప్పుకునే భాగాలు అందులో మనకి ఈరోజు కొన్ని మనము చదువుకుంటాం. ఇక్కడ అకుల్లా పిస్కుల్లా అనే వారు కొరింథీకి కొత్తగా వచ్చారని మనం చదువుకున్నాం కదా. వింటున్నారా? కొరింథీకి కొత్తగా వచ్చారని చెప్పుకున్నాం. మీరు వినండి. ఎక్కడ నుంచి కొరింథీకి వచ్చారు అని అంటే, ఇటలీ నుంచి వాళ్ళు వచ్చారు, లేక రోమా నుంచి వాళ్ళు వచ్చారు అని కూడా మనము తెలుసుకున్నాము. ఇక్కడ ఒక విషయం గమనించండి. అంటే వీళ్ళు కొరింథీకి రోమా పట్టణము నుండి వీరు ఎక్కడికి వచ్చారు అనగా కొరింథీకి వచ్చారు. అంటే కొరింథీకి వచ్చారు అని అంటే రోమా ప్రభుత్వం ఆ కాలంలో చక్రవర్తి ఎవరైనా అక్కడ రాశాడు. 18వ అధ్యాయంలో ఎవరు రాశాడు? అక్కడ ఎవరి గురించి రాశాడు? అక్కడ ఒక చక్రవర్తి గురించి మాట్లాడుతూ 2వ వచనంలో యూదులు రోమా విడిచి ఎక్కడికి వెళ్ళవలనని క్లౌదియా చక్రవర్తి. ఎవరండి? యూదులందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనేటువంటి విషయం మాట్లాడినప్పుడు యూదులందరూ కూడా తరలి వెళ్ళిపోతున్నారు. ఆ టైంలోనే ఎవరండి? ఈ యొక్క కుటుంబం కూడా ఏమైపోయిందంటే ఎక్కడికి వచ్చారంటే కొరింథీకి వచ్చారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ పౌలు గారు కొరింథీకి వచ్చేటప్పటికే ఈ యొక్క అకుల్లా పిస్కుల్లా అనేవాళ్ళు కొరింథీలో ఉన్నారు. ఈ విషయం గమనించండి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, పౌలు గారు కొరింథీకి వచ్చాడు అని అంటే
మనం ఒక్కసారి గమనించాలి. అంటే పౌలు గారి ప్రయాణాలు మనకి కొన్ని కనబడతాయి. 1వ ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణం, తర్వాత మరొక ప్రయాణం ఏంటంటే రోమా చెరసాలలోకి వెళ్ళే ప్రయాణం కూడా ఉంటుంది. గనుక 2వ ప్రయాణములో అపోస్తుడైన పౌలు గారు సువార్త చేసుకుంటూ, సువార్త ప్రకటిస్తూ ఏమండి వెళుతున్నాడు. మనకి 16వ అధ్యాయంలో చదవనక్కర్లేదు కానీ నేను చెప్పుకుంటూ వెళ్తాను. 16వ అధ్యాయంలో పౌలు గారిని చెరసాలలో వేసి లేక గ్రామ సావిడి దగ్గరికి తీసుకుని వెళ్ళి బెత్తములతో కొట్టి ఏం చేశారు, చెరసాలలో వేస్తే ఆ చెరసాలలో వాళ్ళు పాటలు పాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మాసిదోనియాలో ఫిలిప్పి అనే ప్రాంతములో దేవుని బిడ్డలారా ఆ పరిసర ప్రాంతములు సువార్త ప్రకటిస్తూ ఉంటే, మీరు వినాలి, ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఆ సువార్తకి ఆటంకము కలిగిన వ్యక్తులు పౌలు గారిని కొట్టడం ఈ 16వ అధ్యాయములో మనము చూస్తాం. ఈ 16వ అధ్యాయములో చూస్తాం. ఆ చెరసాలలో చెరసాల బద్దలవడం చూస్తాం. ఈ తర్వాత అక్కడ నుంచి మరి వాళ్ళు ఇడిపించబడటం జరుగుతుంది. వాళ్ళు రూమీలని లేక రోమా పౌరుషత్వం కలిగిన వాడని పౌలు ఇక్కడ మనం తెలిసిన తర్వాత విడిచిపెట్టేయటం జరుగుతుంది. అది అయిన తర్వాత మెల్లగా ఆయన ఎక్కడికి వస్తాడు అని అంటే ఆయన ఎక్కడికి వస్తాడు అని మనం ఆలోచన చేస్తే మరొక ప్రాంతానికి వస్తాడు, మరొక చోటికి వస్తాడు. ఎక్కడికంటే ఆయన ఎక్కడికి వస్తాడు అనే విషయాన్ని మనం చదివితే బైబిల్ గ్రంథములో ఇక్కడ ఏథెన్స్కి వచ్చినట్లుగా మనము చూస్తాం. ఏథెన్స్కి వచ్చినట్లుగా చూస్తాం. తర్వాత బెరియాకి వచ్చినట్లుగా చూస్తాం. ఈ తర్వాత ఆ బెరియా అనగా అక్కడి నుంచి ప్రయాణించినట్లుగా చూస్తాం. అక్కడ చాలా ఆపద కలుగుతుందండి పౌలు గారికి. ఏంటంటే బెరియాలో ఆపద కలుగుతుంది. అలాగనే ఇంకెక్కడ దశలో ఏథెన్స్లో కూడా ఆపద కలుగుతుంది. ఆయన చాలా మంది కొడతారు, రకరకాలుగా సువార్త చేస్తారు. ఆ పరిస్థితిలో ఆయన కొరింథీ పట్టణానికి వస్తాడు. ఆ కొరింథీ పట్టణములో అక్కడికి వచ్చినప్పుడు ఆ పట్టణములో అంతకు ముందే అకుల్లా పిస్కుల్లా అనేటువంటి వారు అక్కడ ఉండడం జరిగింది. అయితే పౌలు వాళ్ళ విషయం తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండటం జరిగింది. ఎందుకో తెలుసా, పౌలు కూడా సువార్త ప్రకటిస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు కనుక వాళ్ళు పౌలు గారిని చేర్చుకున్నట్లుగా మనము ఈ వాక్యములలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి, దైవ జనుడైన పౌలు గారికి, దైవ సేవకులైన వారికి ఈ కుటుంబం ఎంతగా ఉపయోగపడ్డారు అనంటే, ఎంతగా ఆశీర్వాదకరంగా ఉన్నారు అనంటే ఆ దైవజనుడైన పౌలు గారికే కాకుండా ఆయన చేసిన పరిచర్యకు ఎంతగా సహకరించారు అనంటే దేవుని బిడ్డరా చాలా అద్భుతమైన విషయాలు మనము నేర్చుకోగలుగుతాం. ఈ యొక్క మనము ఆలోచిస్తే కొన్ని సంగతులు ఈ రోజున తెలుసుకుంటాం. ఏమిటి అంటే ఇందులోనే అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 3వ వచనములో కలిసి కాపురము చేయుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చదువుదాం ఆ మాటను. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. ఎవరు డేరాలు కుట్టేవాళ్ళు అనగా అంటే అకుల్లా పిస్కుల్లా కుట్టేవారు గనుక పౌలు కూడా అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండి వారు కలిసి పని చేయుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం మొట్టమొదటిగా ఈ యొక్క కుటుంబము కలిసి కాపురము చేయుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క కలిసి కాపురం అని అంటే వారితో కలిపి ఎవరు ఉన్నారంటే పౌలు గారు కూడా ఉన్నాడు.
పౌలు గారు కొరింథీకి వచ్చినప్పుడు, వారి ఇంటికి వచ్చినప్పుడు, వారి ఇంటిలో చేర్చుకున్నప్పుడు, అక్కడ సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, సుమారుగా ఇక్కడ పౌలు గారు ఇక్కడ కొరింథీ పట్టణములో అనగా సుమారుగా ఎన్నో రోజులు ఏమండి సువార్త ప్రకటన చేసినట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా మనకి ఈ యొక్క అపొస్తలుల కార్యములో మనకి చెప్పబడుతుంది. అయితే ఇక్కడ కలిసి కాపురము చేయుచుండెను అనే మాట ఉంది. ఎవరున్నారు అక్కడ? అకుల్లా ఉన్నాడు, ఇస్కుల్లా ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు అంటే దేవుని బిడ్డలారా పౌలు గారు కూడా ఉన్నారు. అయితే మనకి ఇక్కడ మనకు అర్థం కాపురము చేయుచుండెను. కాపురము అంటే మీరు అపార్థం చేసుకోకండి. కాపురము అంటే అనగా ఏదో ఒక రకంగా అనగా ఆలోచనలు మనకి రాకూడదు. కాపురము అంటే ఒక చోట ఒక కుటుంబం ఉందంటే వాళ్ళు కలిసి ఉండటమే కాపురం. అంటే పెడార్థాలు తీసుకోకూడదు. దేవుని వాక్యములో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అనగా సంఘం అంటే పరలోకములోకి వెళ్ళిన తర్వాత ప్రభు అయిన దేవుడును అనగా సంఘము కలిసి పరలోకములో ఏం చేస్తారంటే అక్కడ నివాసములు ఉంటాయంటే అక్కడ కాపురము ఉండినట్లుగా అక్కడ రాస్తూ ఉంటాడు. కాపురము అంటే దేవుని బిడ్డల శారీరకమైన ఆలోచనలు ఆలోచించడం. కాపురం అంటే ఒక చోట నివసించడము. ఎక్కడ ఎవరైనా మీరు ఎక్కడ కాపురం ఉంటున్నారు అని ఎవరైనా మనల్ని అడిగితే పలాని చోట, పలాని ఊరిలో, పలాని ఈదులో, పలాని వాళ్ళ ఇంటి దగ్గర, పలాని యొక్క అనగా ఇంటిలో అని మనము చెప్తాం. గనుక ఇక్కడ పౌలు గారు ఎవరితో కాపురం ఉన్నాడండి? ఎవరితో కాపురం ఉన్నాడు? ఎవరితో కలిసి ఉన్నాడు ఇక్కడ అంటే అకుల్లా పిస్కుల్లాతో కలిసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఒక్క విషయం గమనించాలి. మనము ఒక్క విషయం గమనించాలి. ఎప్పుడైనా ఒక దైవ జనుడు ఆ ఇంటిలో ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఆ ఇంటిలోకి చేర్చుకున్నారనుకోండి, ఒక రోజు ఉండండి అంటారు, 2 రోజులు ఉండండి అంటారు, లేకపోతే ఒక 3 రోజులు ఉండండి అంటారు, లేక కొన్ని రోజులు ఉండండి. ఇక్కడ చాలా రోజులు అంటే బైబిల్ చెప్తుంది సుమారుగా 18 నెలలు అంటండి అతడు ఆ ఇంటి వారితో కలిసి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఒకవేళ దైవ జనుడితో కానీ ఉంటే ఆ దైవజనుడు ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడు. ఆ దైవజనుడితో ఆ కుటుంబం ఉందనుకోండి, ఎలా ఉండాలి? ఆ దైవజనుడు మోకరించినప్పుడల్లా కుటుంబం మోకరించాలి. ఆ దైవజనుడు సువార్తకు వెళ్తున్నాడంటే ఆ దైవజనుడితో వెళ్ళాలి. ఆ దైవజనుడు అనగా సువార్తకు వెళ్ళి వచ్చాడనుకోండి, ఏ రాత్రి వచ్చినా ఆ రాత్రి ఏం చేయాలో తెలిసిన వాడి తలుపు తీసి అతను చేర్చుకోవాలి. అంటే గమనించిన ఒక మాట, దేవుని పిల్లలమైన సంఘ విశ్వాసులు దైవ జనుడి విషయంలో మనం నేర్చుకోబోతున్న పరిస్థితులు ఏంటో తెలుసంటే, ఈ కుటుంబము ఎప్పుడు కూడా ఎనీ టైం ఆ రోజని కాకుండా ఈ రోజని కాకుండా నిత్యమును కూడా ఆ ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు, ఆ కుటుంబంలోనే ఉంటూ ఉన్నాడు, ఆ కుటుంబంతోనే కలిసి కాపురము చేయించున్నాడు. దేవుని బిడ్డలారా ఎప్పుడు అకుల్లా పిస్కుల్లా దైవజనుడు నాకు భారం అనుకోలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు నాకు ఎప్పుడు భారం అనుకోలేదు. ఈ రోజున దేవుని పిల్లలారా ఎందుకో తెలుసా, పౌలు గారు అన్ని సంఘాలు కట్టాడంటే, అన్ని చోట్లకి వెళ్ళి సువార్త చేశాడు అంటే, ఆనాడు దేవుని బిడ్డలారా అకుల్లా లాంటి పిస్కుల్లా లాంటి అనేక కుటుంబాలు కొరింథీ సంఘంలో ఉన్నాయి. అంతేకాకుండా ఆయా పట్టణాలలో, ఆయా చోట్ల, ఆయా గ్రామాలలో కూడా పౌలు గారు వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుని బిడ్డలారా సంఘాలు కట్టబడ్డాయంటే, పరిచర్య జరిగిందంటే ఇలాంటి కుటుంబాలన్నీ కూడా పౌలు గారికి సహకరించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ రోజు కూడా అనగా దైవ జనుడికి ఏ కుటుంబం అయితే సహకరిస్తుందో, ఏ కుటుంబం అయితే సహకరించి ప్రభు సన్నిధిలో ఆయనతో కలిసి పరిచర్యలో అనగా ఏం చేస్తుందో తెలుసా, ఆయన మోకరించడం, ఆయన దేవుని పని చేసినప్పుడు అనగా ఆ యొక్క పనిలో పాల్గొంటున్నట్టు ఆ యొక్క సంఘము లేక ఆ కుటుంబము ఏం చేయబడుతుంది? ఆశీర్వాదకరంగా ఉంటుందని మీకు నేను తెలియజేస్తున్నాను. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా దైవజనుడు మీతో కాపురం ఉండాలనుకోవాలి. దేవుని స్తోత్రం. అంటే కాపురం ఉండే ఇంట్లో ఉండాలి. దైవజనుడు భారం అనుకోకూడదు. దైవజనుడు వస్తే భారం అనుకుంటారు. దైవజనుడు వస్తే మనం భరించలేము అనుకోకూడదు. అలా అనుకుంటే సునేమి రాళ్ళు గురించి ఒకసారి ఆలోచించండి. సునేమి రాళ్ళు ఏం చేసి తన భర్తను ఒప్పించి
ఏంటిది? మన ఇంటికి వస్తున్నా ఎవరైనా భక్తి గల దైవజనుడు అని తన భర్త చెప్పినప్పుడు తన భర్త ఆత్మ మన ఇంటికి వస్తున్నవాడు భక్తి గల దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించాలి, ఆ దైవజనుడు భక్తి ఉందా? ఆ దైవజనుడు విశ్వాసం ఉందా? ఆ దైవజనుడు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడా? ఆ దైవజనుడు వాక్యానుసారంగా ప్రార్థిస్తున్నాడా? ఆయన వాక్యానుసారంగా ఆయన బ్రతుకుతున్నాడా? వాక్యానుసారంగా మళ్ళీ నడిపిస్తున్నాడా? వాక్యానుసారంగా పరలోకానికి ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడా అనే విషయాలు మనం గమనించేటువంటి కుటుంబాలుగా ఉండాలి. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఒక దైవజనుడు, నేననే కాదు, ఏ దైవజనుడైనా కానీ అనగా ఆయన వాక్యానుసారంగా ఉన్నాడా? వాక్యానుసారంగా మనం నడిపిస్తున్నాడా? దేవుని బిడ్డలను గమనించండి. అనగా మళ్ళీ వంకర త్రోవలు నడిపిస్తున్నాడా? లేకపోతే పరలోకానికి వెళ్ళకోకుండా ఇక్కడ వరకే మన జీవితాలు కొనసాగిస్తున్నాడా? పరలోకానికి సిద్ధపరిచే ప్రార్థనలో వాక్యాలు ఆయన దగ్గర అనగా మనం నడిపించేది కృప ఆయన దగ్గర ఉందా అనే విషయాలు మనము దేవుని బిడ్డలను తెలుసుకోవాలి. అయితే పౌలు గారి దగ్గర దేవుని వాక్యం ఉందండి. పౌలు గారి దగ్గర అద్భుతమైన కృపావరాలు ఉన్నాయండి. ఆయన ఎవరో తెలుసంటే అపోస్తులుడు. అయితే ఇక్కడ మనకు కనపడుతున్న విషయం కనుక ఆ యొక్క అకుల్లా పిస్కుల్లా ఏం చేస్తారో తెలుసండి? ఎవరు చేర్చుకున్నారు? అపోస్తుడైన పౌలు అనబడిన దైవజనులు చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇదే అపోస్తుల కార్యం మీరు చదువుకోండి. అక్కడ ఆయన కొరింథీ పట్టణంలో అంటే అనేక నెలలు ఉన్నాడు. కనుక అనేక నెలలు ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా ఉండలేదంటే అప్పుల్లా పిస్కుల్లా. ఎంత దూరము సువార్త చేసి వెళ్ళినా, ఎంత దూరము సువార్తకి వెళ్ళినా, ఎలాంటి టైంలోనే ఎప్పుడైనా అక్కడికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎంత దూరం వెళ్ళినా అక్కడికి రావడం జరిగింది. ఒక విషయం తెలుసు మీకు, యేసు ప్రభు వారు కూడా ఆయన ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టేవాడు, ఎక్కడెక్కడో సువార్త చేసేవాడు. చేసిన తర్వాత ఆయన ఆ రాత్రి ఉండాలనుకుంటే ఎక్కడికి వచ్చేవాడు తెలుసండి? బెతనీకి వచ్చేవాడు. దేవుని స్తోత్రం. ఇంకెక్కడ ఉండేవాడు కదా ఆయన? ఎక్కడ ఉండేవాడు? బెతనీ. అంటే అక్కడ ఎవరున్నారు? మరియా, భారత, లాజరు కదా. లాజరు చనిపోయిన లాజరుగా సముద్రం నుంచి లేచిన లాజరు ఉన్నాడు కదా. ఎంత చుట్టుపక్కల ఎక్కడ అనగా ఆయన సువార్త చేసినా, దండయాత్రలో చేసినా, ఊరేగింపులు చేసినా, అనగా ఆయా మీటింగుల్లో ఆయా ప్రాంతాల్లో తిరిగి వచ్చినా ఆయన ఎక్కడికి వచ్చేవాడు? అక్కడికి వచ్చేవాడు. అంటే మీకు ఏమర్థం అవ్వాలంటే అనగా ఒక దైవజనుడు ఆహ్వానించేటువంటి లేక ప్రేమించే కుటుంబాలుగా ఆ సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ సంఘంలో కుటుంబాలు ఉండాలి. ఈ రోజున దైవజనుడు ఎక్కడికి వెళ్ళొచ్చు? నా ఇంటికి దగ్గరికి రావాలి, నా ఇంటిలో ప్రార్థన చేయాలి, నా ఇంటి దగ్గర ఉండాలి, నా ఇంటిలో బస్ చేయాలి. అరేంటి దేవుని పిల్లలు, ఆ రోజులలో అనేక కుటుంబాలు లేవా? ఆ యొక్క యేసు ప్రభువుని చేర్చుకోవడానికి కుటుంబాలు లేవా? కానీ ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా ఆలోచండి. ఆధ్యాత్మికమైన కుటుంబం, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కలిగిన కుటుంబాలు ఉన్న వాటి దగ్గరికి యేసు ప్రభువు వారు వెళ్ళి అక్కడ బస చేసేవాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారికి అనగా కొరింథీలో చేర్చుకునేవాడు లేరా? ఎంతో మంది ఉంటారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఆ యొక్క అక్కడ ఉండడానికి ఆయనకి అవకాశం లేదా? ఉంది. ఉంటే ఉండవచ్చు, ఆయనకు ఉండవచ్చును, చేర్చుకునేవాడు ఉండవచ్చును. కానీ దేవుని బిడ్డలారా, ఆయన చేసే పనికి తగినట్లుగా, ఆయన చేసే సువార్తకి తగినట్లుగా ఆ కుటుంబము ఆయన మళ్ళీ నడుచుకునే కుటుంబం ఉంటే ఆయన ఉండగలుగుతాడు. అలాంటి కుటుంబమే అకుల్లా పిస్కుల్లా కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి. ఇప్పుడు మనం ఎన్ని వాక్యాలు? 6 చోట్ల 7 చోట్ల చదివినట్లు కదా వాక్యాలు. చదివినప్పుడు అకుల్లా పేరు చెప్పినప్పుడు పిస్కుల్లా పేరు వచ్చిందా లేదా? పిస్కుల్లా పేరు చెప్పినప్పుడు అకుల్లా పేరు వచ్చిందా లేదా? భర్త పేరు చెప్పిన భార్య పేరు వచ్చింది, భార్య పేరు చెప్పిన భర్త పేరు వచ్చింది. చూడండి, ఎందుకు పౌలు గారు అంతలాగా రాయించి ఉంచాడు అంటే వాళ్ళిద్దరిని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఆయన. ఈయన ఇంకో మాట చెప్పమంటారా? అసలు పౌలు గారిని వీళ్ళిద్దరూ విడిచిపెట్టలేదట. తర్వాత మనం చదువుకుంటాం. వీళ్ళిద్దరూ అంటే మీ కుటుంబం అంటే ఎవరు విడిచిపెట్టలేదటండి? ఆ యొక్క పౌలు గారిని దైవజనుడిని విడిచిపెట్టలేదటండి. అంత మంచి కుటుంబం అంటండి. ఎందుకో తెలుసా దేవుని పిల్లలారా? అందుకే అనేక పర్యాయాలు వాళ్ళ గురించి రాస్తూ ఉన్నాడు. అందుకే వారితో ఏం చేయగలిగాడు? కలిసి కాపురం చేయగలిగాడు, వారితో ఉండగలిగాడు, వారితో మెసలగలిగాడు. ఎందుకో తెలుసా? అంత భక్తి కలిగిన కుటుంబం, అంత దేవునికి విధేయత కలిగిన కుటుంబం.
కుటుంబం. దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ జనుడు మీ కుటుంబాల్లో ఇమిడియట్ భక్తి మీలో ఉండాలి. మీకు అర్థమవుతుందా? మీ కుటుంబము మీరు దైవ జనుడితో ఉండాలి, దైవ జనుడితో కలిసి ఉండాలి. ఆ దైవ జనుడు మీతో ఇమడాలి అంటే ఆ దైవ జనుడుకు తగినట్లుగా భక్తి, మర్యాద, పరిచర్య, ప్రార్థన, పరిశుద్ధత, నీతి, యథార్థత, దేవుని రాకడ కొరకు దేవుని పని అనేది ఆ కుటుంబానికి ఉండాలి. ఆ కుటుంబానికి ఉండాలి. ఆ కుటుంబానికి ఉండాలి అని అంటే దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు ఏం చేస్తాడో తెలుసు ఏంటంటే వారితో కలిసి ఉండడానికి ఎంత ఇష్టపడతాడో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కలిసి కాపురం ఉండాలి. దైవజనుడు ప్రత్యేకమైన వ్యక్తి కాదండి, మీ కుటుంబంలో ఒక వ్యక్తి. మీకు అర్థమైందా? అందుకే ఇక్కడ ఏమన్నాడు? కలిసి కాపురం ఉండేది. దైవజనుడు ఎప్పుడు ప్రత్యేకంగా చూడకూడదు. కలిసి కాపురము చేసేటువంటి పరిస్థితులలో దైవజనుడు కూడా మీతో ఉన్నాడు. దైవజనుడు ఉన్నప్పుడు అనగా ఒక కుటుంబం ఉందంటే వారు అనగా దైవజనుడితో ఉన్నారు అంటే కలిసి కాపురము చేస్తున్నారు అంటే ఎంత బాధ్యత కలిగిన కుటుంబం అంటే హక్కుల్లా పిస్కుల్లా కుటుంబం. చాలా బాధ్యత కలిగిన కుటుంబంగా మనం చూస్తాం. ఒకటి అనగా కాపురము చేయటం చూస్తున్నాం. రెండవదిగా ఇందులోనే 18:3లోనే రాయబడిన మాట మళ్ళా ఒక్కొక్కసారి చదివితే ఏముందో తెలుసా? వారు వృత్తికి డేరాలు పుట్టువారును, పౌలు అదే వృత్తి కనుక వారితో కాపురం ఉండెను కామా. రెండో మాట ఏంటో తెలుసా? వారు కలిసి పని చేయుచుండిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటండి? పని చేయుచుండిరి, కలిసి పని చేయుచుండిరి. మీరు గమనించారా? ఏ పని? సువార్త పని. ఏ పని? ప్రార్థనా పని. ఏ పని? వారు కలిసి పని చేయుచుండిరి. ఎవరితో చేస్తున్నారు? దైవజనుడైన పౌలు గారితో కలిసి, సేవకుడితో కలిసి, అక్కడున్న సంఘముతో కలిసి, అనగా వారు కలిసి దేవుని పని చేయవారిగా మనకి కనబడుతున్నారు. ఒకసారి చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రియ సంఘమా, దైవ సంఘముతో కలిసి పనిచేస్తున్నావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దైవ సేవకుడు చేస్తున్నది ఆ దైవ పనిలో అనగా సంఘము అనబడిన మీ కుటుంబం అనబడిన భార్యగాను, భర్తగాను, బిడ్డలుగాను దేవుని పని చేస్తూ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలోచించండి. ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పాలి. పౌలు గారు డేరాలు కుట్టేటంటి వాడిగా ఉన్నాడు కదా. ఇంకా అక్కుల్లా పిస్కుల్లా కూడా ఏంటండి? డేరాలు కుట్టేవాళ్ళుగా ఉన్నారు. అసలు ఆ రోజుల్లోనండి ఈ యొక్క డేరాలు కుట్టేది పెద్ద వృత్తి అండి. అది ఎంత వృత్తి అంటే ఎందుకు చెప్పమంటారా? కొరింథీలో వాడలరే ఉంది కనుక అక్కడ ఎగుమతులకి దిగుమతులకును అక్కడ డేరాలు కుట్టడము, డేరాలు తయారు చేయటము, అలాగనే బరకాలు తయారు చేయటము, మరి ఎగుమతులు దిగుమతులు కొరకే అనగా వాటిపై కప్పడానికి పరదాలు. అంతేకాకుండా ఆ కొరింథీలోనికి అనేక ప్రాంతాల వాళ్ళు వస్తూ ఉండేవారు. వారు చిన్న చిన్న నివాస స్థలాలు అనగా వచ్చి వెళ్ళిపోతే పరిస్థితుల్లో ఉన్నది కనుక వారు డేరాలు అనగా ఏం చేసుకునేవారో తెలిసింది, కొనుక్కుని డేరాలు వేసుకునేవారు. చాలా బిజినెస్ చాలా బాగుండేదండి, మంచి బిజినెస్ అండి. అప్పుడు పౌలు గారు కూడా ఏం చేశాడో తెలిసి ఏంటంటే అదే పనిలో ఉన్నాడు కనుక, అదే పని చేసేవాడు కనుక వారితో కలిసి ఏం చేశాడో అనగా ఆ పని చేసుకుంటూ ఉండేవాడు. ఒక మాట మీకు చెప్తాను దేవుని బిడ్డలారా. ఒకవేళ పౌలు గారు అక్కడ పలాని చోట దేవుని పని ఉంది, అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేసేవారంటే ఈ కుటుంబం ఏం చేసేదో తెలుసండి. ఈ కుటుంబం వారందరూ ఏం చేసేవారో తెలుసా? ఆ పని తొందరగా పని చేసుకుని పౌలు గారితో సువార్త కొరకు అనగా ప్రార్థన కొరకు ఎక్కడైతే ప్రార్థన ఉన్నాయో అక్కడికి సిద్ధపడేవాడు. అదే ఒక వేళ చాలా బిజీగా ఉందనుకోండి, వర్క్ ఎక్కువగా ఉందనుకోండి, 3 రోజులు 2 రోజులు ఒకవేళ దాన్ని రాత్రులు పగలు కష్టపడి ఆ యొక్క కంప్లీట్ చేసి ఫినిష్ చేసి ఏం చేసేవారో తెలుసండి, వీళ్ళు పౌలు గారితో పరిచర్యలో
పని చేసేవారు. దేవునికి స్తోత్రం. వారు దేవుని పనిలో చాలా నమ్మకమైన వాళ్ళండి. దేవుని పనిలో ఎంత నమ్మకమైన వాళ్ళంటే తెలుసా? పౌలు గారు చెప్పిన టయానికి, పౌలు గారు వెళ్దామన్న టయానికి, పౌలు గారు అక్కడ ఫలానా చోటకి ఉందామన్న టయానికి అనగా వాళ్ళు సిద్ధపాటుగా ఉండేవారు అని అంటే గొప్ప ఫ్యామిలీ అండి. ఇది గొప్ప కుటుంబం అండి. పిస్కుల్లా కంటే పిస్కుల్లా వీళ్ళిద్దరు ఏంటో తెలుసండి, ఒకరి మించిన ఒకరి నుంచి తెలుసండి. దేవుని సేవ విషయంలో వాళ్ళు అద్భుతముగా సహకరించిన వ్యక్తులుగా మనకి కనబడుతున్నారు. ప్రియమైన వారలారా, ఈ ఆఖరి దినాల్లో, ఈ అంచె దినాలలో క్రైస్తవ సంఘాల్లో దేవుని సేవకుడితో పని చేసేయండి అనగా దేవుని పని కొరకే అనగా కొన్ని కుటుంబాలు ప్రభు కోరుకుంటున్నాడని మరొకసారి మిమ్మల్ని తెలియజేస్తున్నాం. దేవుని పని చేసేవాడు దీవించబడతారు. దేవుని పని కొరకే ఇష్టపడే వాళ్ళని దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడని, ఆ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. దేవుని పిల్లలారా, ఈరోజు అనగా ఆలోచించినట్లే దేవుని పని, ఆదివారం దేవుని పనండి, శనివారం దేవుని పనండి, మంగళవారం దేవుని పనండి, ఒకవేళ బుధవారం ఎక్కడైనా ప్రార్థన ఉంటే అది దేవుని పనండి, లక్షవారం ఎక్కడైనా కూటమి ఉంటే అది దేవుని పనండి. అనగా వాళ్ళు ఏ రోజు కూడా పౌలు గారితో ఉన్నారే గాని ఎప్పుడు కూడా లేని రోజు ఎక్కడా లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ అకుల్లా పిస్కుల్లా అనేటువంటి వాళ్ళు ఎంత భక్తి కలిగిన కుటుంబమో మరొకసారి మనం ఆలోచిస్తే, వాక్యములు మనం చదివితే ఇంకా చెప్తూ ఉన్నాడు. కలిసి ప్రయాణము చేశారని వాక్యములో ఉందండి. ఒకసారి చదువుదామా? ఎక్కడ? ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, పౌలు ఇకను బహుదినములు ఎక్కడ కొరింథీలో ఉండిన తరువాత ఏంటంటే అక్కడ ఉన్న సహోదరుల దగ్గర సెలవు పుచ్చుకొని వారికి అనగా తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయల్లో తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడకెక్కి సిరియాకు బయలుదేరాను. పిస్కుల్లా అకుల్లా అని వారు కూడా అతనితో కూడా వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. వెళ్ళిరి. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాను? అకుల్లా పిస్కుల్లా ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాను? రోమా నుంచి వచ్చారండి. అదవుతుంది. రోమా పట్టణం నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొరింథీలోకి వచ్చారు. కొరింథీలోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ పౌలు గారి పరిచయం అయ్యారు. చాలా కాలం అక్కడ వారితో ఉన్నారు. అనగా వారి వీరు కలిసి ప్రయాణం చేశారు. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడంటే అనగా ఎక్కడికి వెళ్ళాలి? ఇదంతా కూడా పౌలు గారి యొక్క మిషనరీ ప్రయాణంలో రెండో ప్రయాణంలో విషయాలు మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అంటే రెండో ప్రయాణంలో లాస్ట్ అండ్ ఫైనల్లో అన్నమాట విషయాలు మనం చదువుకుంటున్నాం. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి కొరింథీ నుంచి బయలుదేరుతుండగా వారితో కలిసి ఎవరు వచ్చారంటండి? ఇక్కడ అదే రాశాడు. ఏమనంటే అకుల్లా లేక పిస్కుల్లా అకుల్లా అని వారు అతనితో కూడా వెళ్ళిరి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? వెళ్ళారు అనంటే ఏమనుకుంటున్నారు? ఏదో 2 రోజులు ఉండి వచ్చేటకి వెళ్ళారు అనుకుంటున్నారా? మకాం ఎత్తేసారు. కొరింథీ నుంచి ఎక్కడ మకాం చేశారు? అనగా పౌలు గారితో మీతోటి ఉంటామయ్యా, కుటుంబం అంతా, భర్త భార్య అనొచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకి కొంచెం కొన్ని ఆశలు ఉంటాయి కదా. ఉంటాయి ఉండవు? చెప్పండి ఒక మాట. నువ్వు అడుగుతున్నా, ఆశలు ఉంటాయి లేదా? ఖచ్చితంగా ఉంటాయి. ఏమండి? ఆడవాళ్ళు అంటే మా పాస్టర్ గారు కూడా అండి అంటే ప్రత్యేకంగా ఆవిడేనా ఏం కాదు కదా. ఆడవాళ్ళు అందరూ ఉన్నాం కదా, కొన్ని ఆశలు ఉంటాయి కదా. ఎంత ఆశ ఉంటుంది? నిజమే, మీ ఆశలు దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కానీ దేవుని పని విషయంలో, దేవుని కార్యాల విషయంలో భర్తలు వెనక్కి లాగారనుకోండి, ఏమండి మిమ్మల్ని ఆశీర్వదించు. అకుల్లా అనబడిన భర్త విషయంలో ఎప్పుడు కూడా పిస్కుల్లా అనే భార్య ఎప్పుడు వెనక్కి లాగలేదట. ఈ యొక్క కొరింథీలో మనకి వ్యాపారం మామూలు వ్యాపారం కాదు. డబ్బు ఎంత వస్తుందో అలాగని చెప్పి ఇప్పుడు ఇది మానేసుకుని, ఈ పని మానేసుకుని, వ్యాపారం మానేసుకుని, ఈ పరిస్థితులు మానేసుకుని
దయచేసి ఆలోచించండి. మనం ఆయన కూడా వెళ్ళిపోవటం న్యాయమేనంటారా? అది భర్త దగ్గర వాళ్ళు మాట్లాడి ఉంటే పిసుకుల్లా దేవుని బిడ్డలారా, భర్త ఏం మాట్లాడగలడు? ఇక దేవుని స్తోత్రం కలిగినగా అంటే భక్తి కలిగిన భర్త ఏం మాట్లాడతాడండి? ఒకవేళ భార్య ఒకవేళ భక్తి కలిగింది అనుకోండి, భర్త మాట్లాడనుకోండి, భార్య ఏం మాట్లాడగలిగితే చెప్పండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇప్పుడు వీళ్ళు ఇద్దరిది ఒకటే మాట, వీరిద్దరిది ఒకటే మాట ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను, వాక్య ప్రకారం చెప్తున్నాను, ఇద్దరిది ఒకటే మాట అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ కుటుంబము లేక ఆ ప్రార్థన, ఆ యొక్క వాక్య పరిచర్య దేవునితోనూ సహవాసముతోనే నడుస్తున్న గొప్ప కార్యములు మీరు చూడగలుగుతారని బాబు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి కదా. మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇందాక ఒక మాట అన్నాను నేను, ఆడవారికి కొన్ని ఆశలు ఉంటాయి కదా. లోతు భార్య, తన పిల్లలు, దేవుడు ఏమన్నాడు అనగా నేను చూపించడానికి అనగా ప్రాంతానికి వెళ్ళిపోండి, వెనక్కి తిరగొద్దు అని అన్నాడు. కనుక దూత చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా పరిగెత్తుతున్నారు అనగా లోతు పరిగెడుతున్నాడు. లోతు వెనకాలేమో ఆ యొక్క యవనస్తుల పిల్లలు, తన యొక్క కుమార్తెలు పరిగెడుతున్నారు. కుమార్తెల యొక్క వెనకాలేమో ఎవరు పరిగెడుతున్నారు? తన భార్య పరిగెడుతుంది. పరిగెడుతూ అనగా ఏం చేసింది? ఒక్కసారిగా ఎక్కడ చూసిందంటే ఆశ ఉండిపోయింది. ఏ ఆశ? ఇడిచిపెట్టింది వచ్చినాక ఆశ ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పండి దేవుని పిల్లలారా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అలాంటిది కాదు. ఎవరు హక్కుల్లో భర్తను వెనక్కి లాగేది కాదు. ఒకవేళ భర్త వెనక్కి లాగుతున్నాడు అనుకో, ఆ భార్య ఆలోచించండి, భర్త వెనక్కి లాగేవాడు కాదు, భార్య కూడా వెనక్కి లాగేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి విషయం! దైవజనుడితో ఉండడం ఎంత ఆశీర్వాదకరమండి. ఆలోచించండి. ఏ ఊర్లో అయినా దైవజనుడు, ఏ ప్రాంతంలో దైవజనుడు, ఏ ఊర్లోని కుటుంబం అయినా, ఏ ప్రాంతంలో ఉన్న కుటుంబం అయినా కానీ ఏమండి వారితో కలిసి ఉండడం ఎంత ఆశ్చర్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి, మీరు చాలా చోట్ల అండి కొన్ని కుటుంబాలు ఉంటాయండి. ఆ కుటుంబాలు ఆ దైవజనుడికి ఎలా ఉంటారో తెలుసండి, అసలు వీళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నట్టుగా ఉంటారండి. చాలా చోట్ల, చాలా ఊర్లో చూస్తాము. ఆ పాస్టర్ గారికి అనగా సంఘ కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళకి ఆపద వస్తే వీళ్ళకి ఆపద వచ్చినట్టు, వాళ్ళకి బాధ వస్తే వీళ్ళకి బాధ వచ్చినట్టు, వాళ్ళకి లేకపోతే వీళ్ళకి లేనట్టు ఎంతగా ఉంటారంటే నిజంగా చాలా వండరండి. ఈ రోజున దేవుని పిల్లరా, అలాంటి కుటుంబాలు దీవించబడమంటారా? ఆశీర్వదించబడమంటారా? ఎవరి కష్టం చూస్తున్నారండి? వాళ్ళు దైవజనుడి కష్టం చూస్తున్నారు, దైవజనుడి యొక్క కుటుంబం కష్టం చూస్తున్నారు. ఆశీర్వదించబడరా? వారి పనులు వదిలిపెట్టేసి ఇక ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దైవజనుడు చెప్తే, దైవజనుడు ఏదన్నా మాట చెప్తే అది అనగా ఆలోచించి అనగా అంటాడు, అది వెళ్ళిపోతుంటే మీతో కూడా వచ్చేస్తామండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి విషయం! దైవజనుడు వెళ్ళిపోతుంటే వాళ్ళతో కలిసి వచ్చేసాడటండి, వెళ్ళిపోయారటండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎఫెసీకి వెళ్ళిపోయారటండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎఫెసీకి వెళ్ళిపోయారు. అందుకే ఇంత ముందు చదివించండి వాక్యాలన్నీ కూడా. ఎఫెసీకి వెళ్ళిపోయాడు. వారు ఎఫెసీకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 22 వచ్చిన చదువుతారా? అయితే ఒప్పగా దేవుని చిత్తము మీ వద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకుని వాడకెక్కి ఎఫెసీయుడి బయలా దేరేనో. ఇక 19వ వచనంలో అయితే వారు ఎఫెసీయునికి వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి, దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు అనగా అకుల్లా పిస్కుల్లా కొరింథీ నుంచి ఎక్కడికి వచ్చేసారు? ఎఫెసీకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి త్యాగం కదండి అది. చూసారా? దైవజనుడు కూడా ఉండాలి, దైవజనుడితో ఉండాలి, వెళ్ళాలి, ఆయనకు ఉండాలి. అసలు ఈ యొక్క సువార్త ప్రకటన చేయడానికి 10 మందికి యొక్క పరిచర్య విషయంలో ఆయనకి సహాయం చేయాలి, సువార్త చేయాలి, యేసును ప్రకటించాలి అనేటువంటి గొప్ప కుటుంబం. అలాగని వాళ్ళ కుటుంబాల్లో పనులు మానేసుకున్నారా? లేదే.
ఆ కుటుంబాల్లో అనగా ఏమైనా సంపాదించుకోవడం మానేశారా? లేదే. సంపాదించుకోబట్టేనండి. మీకు అర్థమైందా? సంపాదించుకోబట్టి ఎవరిని పోషించారు? ఎవరిని? దైవ సేవకుడైనా. ఇంకో మాట, అప్పుడు దైవ సేవకుడే కాదు, అసలు ఆ కుటుంబం ఎంతమందిని పోషించి తెలుసండి. ఆ టైంలో తిమోతి గారు ఎవరి దగ్గర ఉన్నాడు? పౌలు గారి దగ్గర ఉన్నాడు. లోకా ఎవరి దగ్గర ఉన్నాడు? పౌలు గారి దగ్గర ఉన్నాడు. ఇంకెవరు? శీల ఎవరి దగ్గర ఉన్నాడు? వాడు కష్టపడటమే మానలే, వందల వేల రూపాయలు సంపాదిస్తున్నారు. దేవుని స్తోత్రం. అక్కడ పౌలు గారు ఒక్కనే కాదు, ఎవరెవరిని పోషిస్తున్నారో తెలుసు అంటే దేవుని బిడ్డల శీల, తిమోతి, చాలా మంది ఉన్నారండి. పౌలు గారు ఏదో మీరంటే ఒకరు కాబట్టి ఏదో మేము చూడడానికి సరిపోతామండి, మా ఇద్దరు కష్టార్జితం అండి మేము అనమాట. రేపు మాకు కొంత మాకు ఉండాలి కదండి. ఏంటండి మీతో పాటు తిమోతి గారు ఏంటండి, మీతో పాటు శీల గారు ఏంటండి, మీతో పాటు పలానాయన ఏంటండి. అదే కాకుండా ఎప్పుడు ఏంటండి పౌలు గారు ఎంతకాలం ఉన్నారు అంతకాలం కూడా ఎవరిని పోషించారంటండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చదువుకోండి. 18 ఏళ్ళు దేవుని పిల్లలు దేవుని వాక్యం చదివిస్తుంది ఏమండి. సరే కదా, లేక అక్కడికి చాలా మంది ఉన్నారు. అయితే పౌలు గారు అనేటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉంటుండగా దేవుని బిడ్డలారా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారు? పెద్ద ఆయన ఉన్నాడు, మాట్లాడదామను, ధర్మశాస్త్రం విందామను, వాక్యం విందామని ఆ ఇంటికి వస్తారా రారా? వచ్చిన టీ ఇస్తారా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. వదులుతారండి? వదలరు కదా. భోజనం చేసి వెళ్ళమంటారా లేదా? చెప్పండి. ఏమండి మంచినీళ్ళు ఇస్తారా లేదా? అవును కదా, మంచినీళ్ళు కూడా ఖర్చే కదండి. ఈ వరకు మళ్ళీ మంచినీళ్ళు దేవుని బిడ్డలారా ఏనమ్మా చెట్లకెళ్ళి అలా ముంచుకొచ్చి ఇంట్లో పోసుకుంటున్నావా? కాదే. ఇప్పుడైతే ఆలోచించండి, ఏదైనా ఖర్చే కదండి. అనేక మంది వస్తూ పోతున్నట్టు ఇల్లు ఎవరితో తెలుసా? అకుల్లా ఇస్కుల్లా. అక్కడ ఎవరున్నారు? దైవజనుడు. ఎప్పుడు ఇసుకోలేదంటండి దైవజనుడిని, ఎప్పుడు కూడా అపార్థం చేసుకోలేదంటండి. అయ్యా నీ గురించి నీ విషయంలో ఈ వీళ్ళు ఉన్నారు, నువ్వు వెళ్ళే వరకు కూడా వీళ్ళు నీ దగ్గర ఉంటారు, వీళ్ళని పంపించవచ్చు కదా అని ఎప్పుడు మాట్లాడలేదటండి. అంతేకాకుండా ఆ ఊర్లో ఆ పట్టణంలో అనేక మంది పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటే అనగా వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు కనుక ఏమండి సన్మానం చేయకోకుండా లేకపోతే అనగా ఆతిథ్యం ఇవ్వకోకుండా ఉంటారా చెప్పండి? ఎంత ఖర్చు అనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రియమైన వాళ్ళ. అంతేకాకుండా వీళ్ళు అనగా పౌలు గారితో కలిసి వేరొక ప్రాంతానికి వెళుతున్నట్లుగా అనగా వాడి ప్రయాణాన్ని మనం చూస్తున్నాం. కలిసి ప్రయాణము చేసినట్లుగా చూస్తూ ఇప్పుడు వరకు తెలుసా మనం చదువుకుంటాం. పౌలు గారిని చెరసాల వేసే వరకు కూడా అక్కడ కూడా వాడికి పరిచర్య చేయడానికి అక్కడ కూడా వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. వీళ్ళ గురించి ఇంకా కొంచెం నేర్చుకున్నాం. ఇదే 18వ అధ్యాయంలో 4వ మాట ఏం తెలుసండి? దేవుని వాక్యం వినేవారటండి వీళ్ళు. ఎక్కడ? 26వ వచనములో ఇస్కుల్లా అకుల్లా విని అనే మాట ఉంది. ఏమన్నారు వీళ్ళు? దేవుని యొక్క వాక్యం. పైనుంచి చదువుదామా? 25వ వచనం చదవండి ఒకసారి. అతడు ప్రభు యొక్క మార్గం విషయంలో ఉపదేశమును పొంది తన ఆత్మ యందు తీవ్రత పడి యోహాను యొక్క బాప్తిసం మాత్రమే తీసుకుని వాడైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు వివరంగా బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించిన. ఎవరైతేనంటే అపోల్లో అనేటువంటి వాడండి. అతను కూడా కొరింథీ వచ్చాడండి. దేవుని స్తోత్రం చెప్పి క్షమించండి, ఎఫెసీకి వచ్చాడండి. మీకు అర్థమవుతుందండి? అతను కూడా వచ్చాడండి. ఎవరి దగ్గరికి వచ్చాడు? అపోల్లో అని వాడు కూడా వచ్చాడు. అయితే వీళ్ళ దగ్గర ఏముందో తెలుసండి? వాక్యం ఉంది. అకుల్లా దగ్గర వాక్యం ఉంది, పిస్కుల్లా దగ్గర వాక్యం ఉంది. దేవుని స్తోత్రం ఒకసారి చెప్తారా? దేవుని యొక్క సేవకులతో నడిచిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, అనగా ప్రార్థించిన వాళ్ళు, ఆ యొక్క దైవజనుడితో సావాసం చేసిన వాళ్ళ దగ్గర వాక్యం ఉంటుందండి. దేవుని స్తోత్రం. వాక్యం ఉంటుంది, దేవుని మాటలు ఉంటాయి. అయితే
పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత అపోలో వచ్చాడు. అపోలో వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసంటే, దేవుని బిడ్డలారా వాడు చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కూడా దైవ సేవకుడు చేర్చుకున్నాడు. వీళ్ళు ఎక్కువగా దేవుని వాక్యం వినేవారుగా మనకు కనబడుతుంది. ఇక్కడ చూద్దాం. పిస్కుల్లా అకుల్లా విని ఏమన్నారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని మాటను విన్నారు, దేవుని ధర్మశాస్త్రాన్ని విన్నారు, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో నుండి యేసు క్రీస్తుని గురించి విన్నారు. ఇంకా చూస్తే వీరు కలిసి దేవుని మార్గాన్ని విషేదపరిచారటండి. ఎక్కడ 25, 26 వచ్చినారు. ఇందులోనే వీళ్ళు ఏం చేశారంటే దేవుని మార్గాన్ని ఏం చేశారంటే విషేదపరిచారటండి. ఎవరికి విషేదపరిచారు? జ్ఞాని అయిన వాడు, చదువు బాగా చదువుకున్నవాడు. ఏమంటే మనము చదువుకున్న వాళ్ళకి ఏదైనా చెప్పగలమంటారా? చదువుకోలేని వాళ్ళు చెప్పగలమంటారా? చెప్పలేరు. ఇక్కడ అపోలో అనేవాడండి బాగా చదవరండి. అతను ఎక్కడి నుంచి వచ్చింది? అలెగ్జాంద్రియా నుంచి వచ్చాడటండి. ఎక్కడి నుంచి వచ్చాడంటే? అలెగ్జాంద్రియా నుంచి వచ్చాడటండి. ఈ అలెగ్జాంద్రియా ఎక్కడ ఉందంటే ఐగుప్తు యొక్క ప్రాంతాల్లో ఉన్నదండి ఇది. అయితే అలెగ్జాంద్రియా నుంచి వచ్చాడు. అతడు బాగా విద్య కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. అతడటండి అంతకుముందు యోహానుని వెంబడించేవాడటండి. ఏ యోహాను? బాప్టిసమిచ్చే యోహాను. అంటే ఈ యోహాను ఎవరు అంటే జకర్యా ఎలిషబెతుల కుమారుడైన వాడు. ఆయన బోధలు విని, ఆయన మాటలు విని, ఆయన వాక్యాలు విని, ఆయన ధర్మశాస్త్రాన్ని విని, అనగా ఆయన మార్గంలో నడిచిన వాడు. ఆయన దగ్గరే బాప్టిసం తీసుకున్నాడు. కనుక తీసుకున్న తర్వాత యోహాను చనిపోయాడు. తర్వాత యేసు క్రీస్తు బోధలు వినడం జరిగింది. ఎవరు? ఈ అపోలో. అనగా అపోలో అనేటువంటి వాడు ఏం చేశాడు? అనగా ఆ బోధలు వినడం జరిగింది. అప్పుడు ఈయన కూడా ఏం చేశాడంటే యేసు క్రీస్తుని గురించి ఆయా ప్రాంతాల పట్టణాలకి వెళుతూ బోధిస్తూ ఏం చేశాడు? ఎక్కడికి వచ్చాడంటే అకుల్లా పిస్కుల్లా దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ యేసు ప్రభుని గురించి బోధించారంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి బోధించాడు? ఏమండి? ఒక పండితుడికి, ఒక ధర్మశాస్త్రం తెలిసిన వాడికి యేసు ప్రభుని గురించి నిషేధపరిచినటువంటి వారు ఎవరో తెలుసా? చూడండి వాడు ఎంత ఆధ్యాత్మికంగా దేవుళ్ళు ఎదిగారో చూడండి. ఆ కుటుంబం ఈ రోజున దేవుని సంఘ విశ్వాసులు, మీ కుటుంబాలు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ కుటుంబాలు దేవుని వాక్యమును విషేధపరిచే వారిగా ఉండాలి. మీ కుటుంబంలో దేవుని వాక్యము అనగా వెళ్ళాలి. భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, నీ పక్క వారికి, నీ గ్రామానికి, లేక యేసు ప్రభుని పూర్తిగా తెలిసి తెలియకోకుండా మధ్యలో ఉన్న వారికి ఏం చేయాలంటే యేసు ప్రభుని గురించి విషేదా. నాకు వెంకటేశ్వరరావు గారు ఒక ఆయన గురించి చెప్తాడు. ఆయన తాడేపల్లి గూడెంలో ఉంటాడు. ఒక ఆటో డ్రైవర్ అని. ఆయన ఓసానా మినిస్ట్రీకి వెళ్తాడంట. ఓసానా మినిస్ట్రీకి వెళ్తాడు, చర్చికి వెళ్తాడండి. పాస్టర్ గారు కాదు, ఆయన విశ్వాసి. ఏంటో తెలుసా? ఆయన చెప్తున్న ప్రతి మాట, దేవుని మాట ఏమనిపిస్తుందంటే ఇంకా అసలు కథల బుద్ధు కాదు, మనం ఒప్పుకోవాలి అన్నట్లుగా ఉంటుందండి. పాస్టర్ గారు ఒప్పుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయన అక్కడే ఆగిపోతాడు. నా దగ్గర కూడా అదే అంటాడు, మీ మాటలు వింటుంటే ఒప్పుకోవాలి, ఇది అస్సలు తిరిగి లేదు అన్నట్టు ఉంటుంది. అంటే అక్కడ దాకే. అప్పుడప్పుడు మా ఎలి గారికి మేము కూడా బాగా మాట్లాడతారండి. వాక్యంలో చెప్పారండి, మొన్న కూడా చెప్తున్నారు. చాలా చెప్పు, రాత్రి కూర్చొని దేవుని మాటలు బాగా మాట్లాడుకోం, చాలా విషయాలు మాట్లాడారు. కానీ దేవుని పిల్లరా, అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఆ మాటలు ఏమండి విని ఇంకా యేసు ప్రభువుని తెలుసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నట్టు దేవుని బిడ్డలారా, ఇలాగా ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి చోట కూడా ఏం చేయాలి? యేసు ప్రభుని గురించి మనం చెప్తున్నామంటే ఎక్కువగా మనం యేసు ప్రభుని గురించి చెప్పం, కానీ ఎవరి గురించి అయినా చెప్తాం. ఏదైనా గురించి మనం మాట్లాడుకుంటాం. ఏదైనా గురించి మనం ఏం చేస్తామంటే అక్కడక్కడ ఏం చేస్తూ ఉంటాం, కూర్చుంటూ ఉంటాం. అదే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో
చనిపోయే లోపల, వేసి వచ్చే లోపల కనుక దేవుని మాటలు కొంతమంది చెప్పడానికి నీ హృదయాన్ని ప్రభు కొరకే, నీ కుటుంబం ప్రభు కొరకే సిద్ధపడిందా లేదా? ప్రభు అయిన దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నేనేం చేస్తున్నాడే ఎన్ని తట్టి ప్రభు కొరకు పరిచర్య చేయమని ప్రభు చెప్తున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మార్గాన్ని, దేవుని యొక్క మాటలను కొంతమందికి చెప్పి విషేదపరచాలి. విషేదపరచడం అంటే కొంతమంది అనగా చర్చికి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వారికి దేవుని మార్గం పూర్తిగా తెలియదు. అంటే అప్ అండ్ డౌన్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, అయ్యా మీరు చేస్తున్నది యేసు ప్రభు యొక్క మార్గంలో వెళుతున్నారు అనుకుంటున్నారు, కానీ ఇది కరెక్ట్ మార్గం కాదు. ఏంటి తెలుసా? ఇది యేసు ప్రభులోకి వెళ్ళాలంటే ఇదిగో వాక్యం ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా నడువు. సగం అనగా అది చేస్తున్నాం, సగం ఇది చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడికంటండి వాడిద్దరూ అంటండి అనగా ఆయనకంటే విషేదపరిచాడటండి. విషేదపరిచాడు చెప్పాలి. నిన్ను బట్టి ఒక వ్యక్తి యేసు ప్రభు విషయంలో పూర్తిగా తెలుసుకోవాలి. నీ కుటుంబాన్ని బట్టి, నీ కుటుంబంలో అనగా ఎవరైనా కావచ్చు, అనగా నేర్చుకున్న వాక్యమును బట్టి, నిన్ను బట్టి ఏం చేయాలో తెలుసు అంటే ఒక కుటుంబము దేవుని మార్గంలోనికి వెళ్ళాలి. అంటే దేవుని మార్గంలోకి వెళ్ళాలంటే అన్యుల గురించి కూడా నేను చెప్పట్లేదు, అన్యుల గురించి చెప్పాలి. అన్యులు కాకుండా నామకార్థ క్రైస్తవులు కూడా ఎలా ఉంటారో తెలుసండి? పూర్తిగా దేవుళ్ళలోకి నడవలేదు, పూర్తిగా దేవుని మార్గంలో ఉండలేదు. అనగా కంచేపు అయి చేస్తూ ఉంటారు, కంచేపు ఇది చేస్తూ ఉంటారు, కంచేపు అది అంటారు, కంచేపు ఇది అంటారు. ఏంటి రెండు అడుగుల మీద పడవ వేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఏం చేయాలో తెలుసండి? మనము అనగా అలా ఉండకూడదు అని విషేదపరిచి దేవుని మార్గంలో వాళ్ళని మళ్లించడమే మనం నేర్చుకునేటువంటి ఒక కుటుంబంగా మనం ఉన్నాము. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇందాక కలిసి పని చేస్తారని చెప్పాను కదండి. ఇప్పుడు కలిసి దేవుని పని చేసేవారిగా రోమీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతూ ఉంటారు. చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక దీన్ని ఒకసారి 16 కలిసి పని చేసిన వారిగా మనకి వారు కనబడుతున్నట్లుగా చూస్తుంది. 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన పిస్కులాకును అకులాకును దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగాని. అకుల్లాకును లేక పిస్కుల్లాకును అకుల్లాకు నా వందనములు. వారెవరో తెలుసా? నా జత పనివారు. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మా చిన్నప్పుడు పెద్ద పెద్ద రైతుల దగ్గర పనిచేసేవాళ్ళు ఉండేవారండి. ఏంది పనిచేసేవాళ్ళు ఉంటే అలా అనేవారు, నా తోటి పాలేరు రాలేదండి. ఎవరు రాలేదంట? తోటు పాలేరు లేదు. ప్రస్తారందరూ దేవుని హల్లెలూయా. రెండు చేతులు పైకెట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కాలేదు అమ్మా, ఏం కాలేదు. సైకిల్ ముట్టుకున్నా సైకిల్ పడింది, ఎందుకు వెళ్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సైకిల్ మీద అడిగితే కుదురుగానే ఉంటాడు. సైకిల్ మీద అట్లా అలాగే అవతల పడింది, ఎట్లా ఉన్నాడు. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మాట్లాడదు ఇంకానే వాక్యలోకి వెళ్దాం. ఓకేనండి. అనగా కలిసి దేవుని పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు నా జత పనివారు. ఏమండి వీళ్ళిద్దరు ఎవరండి? అక్కుల్లా తీసుకున్న ఒక కుటుంబస్తులు. వీళ్ళిద్దరూ ఏమండి? పాస్టర్ గారులా? మరి ఎవరినన్నాను పాస్టర్ గారులని? పౌలు గారిని అనాలి పాస్టర్ గారని, పేతురు గారిని అనాలి పాస్టర్ గారని. అంటే పేతురు గారిని నా జత పనివాడు అనాలి, పౌలు గారేమో శీలాన్ని చూసి నా జత పనివాడు అనాలి. ఇక్కడ అక్కుల్లా పిస్కుల్లా అని ఏమంటున్నాడు తెలుసా? నా జత. అవును, నాతో కలిసి దేవుని తోటలో
అంటే దేవుని సంఘములో పనిచేసే కుటుంబాలు. ఎవరు జత పనివారు? పాస్టర్ గారితో జత పనివారు, దేవునితో జత పనివారు. నీ ఎవరితో పని చేస్తాను? చూడండి, దేవునితో పని చేయి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునందు నా జత పనివారు. దేవుని పనిలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నేను ప్రార్థిస్తే ప్రార్థిస్తారు, నేను ఉపవాసం ఉంటే ఉపవాసం ఉంటారు, నేను సువార్తకి వెళితేనా కూడా ఉంటారు. అనగా నేను ఏది చేయమంటే అది చేస్తారు, వాక్యము అనగా చదవమంటే చదువుతారు. నా జత పనివారు. ఈ రోజున దేవుని పిల్లలారా, నా ఖాళీ లేదండు, నాకు సమయం లేదన్నాను. ఏదవుతుందండి? ఖాళీ లేదని అనగా చెప్పేటువంటి వ్యక్తులు కాదు వాడు, సమయం లేదని చెప్పేవాడు కాదు. అసలు దేవుని సంఘములో సంఘస్థులందరూ అనగా దైవజనుడితో జత పనివారైనప్పుడు ఈ మాటలు మాట్లాడకూడదు. అందుకే వీళ్ళు మాట్లాడడం మానేశారు. జత పనివాడని ఇంటికన్నాడు తెలుసా? ఎనీ టైం వీళ్ళ గురించి పౌలు గారు వీళ్ళే కాకుండా చాలా మంది ఉంటారండి. ఇక్కడ బోల్డ్ మంది ఉంటారండి. వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉంటారంటే వాళ్ళందరూ కూడా ఒక పత్రికలో రాస్తాడండి. ఏమి రాస్తాడో తెలుసా? వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయంటాడండి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎక్కడ ఉన్నాయంటండి వీళ్ళ పేర్లు? ఎక్కడ ఉన్నాయి అంటే పాస్టర్ గారు ఒక పేరేనా? పాస్టర్ గారు ఒక పేరేనా? కాదు కాదు. సంఘములో దైవ జనుడైన సేవకుడైనా ఆ సేవకు సంబంధించిన కార్యక్రమాల కొరకే ఎవరైతే పాటుపడుతున్నారో, సహకరిస్తున్నారో, డబ్బు విషయంలో సహకరిస్తున్నారా? సమయ విషయంలో సహకరిస్తున్నారా? పరిచర్య విషయంలో సహకరిస్తున్నారా? ఏ విషయంలో సహకరించండి. ఈ సహకారుల పేర్లని కూడా ఎవరి పేర్లు అంటే ఈ సహకారుల పేర్లని కూడా ఎక్కడున్నాయంటే చదువుదాం అన్నమాట. ఇది ఇలాగే ఉంచండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతారా? 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం రాయబడిన విషయాలు చదువుకున్నాం. ప్రభు నందు ఏక మనసు గలవారై ఉండుడని. అవును, ఆగండి ఒకసారి. ఇక్కడ ఒక్కసారి ప్రభునందు ఏక మనసు గలవారై ఉండాలని ఇద్దరికి చెప్తున్నాడంటే వాళ్ళిద్దరికి ఎవరన్నా వచ్చి సంఘంలో అది చూడండి. ఇక్కడ మీరు ఎన్నిసార్లు చదివి ఉంటారు కదా ఈ మాట. వాళ్ళిద్దరికి సమాధానం లేదు. ఎవరండి? వీళ్ళిద్దరిని బ్రతిమాడుకుంటున్నాడంటే దైవజనుడు. అంటే వీళ్ళిద్దరిలో ఏదో అవును, ఇద్దరు ఎవరు కావాలి? దైవజనుడు కావాలి. సంఘములో అందరూ కావాలి దైవజనుడికి. కొందరు అలాగా, కొందరు ఇలా కావాలి. ఎప్పుడు ఉండదు దైవజనుడికి. మీరు సమాధానంగా ఉండమ్మా, మంచిగా ఉండమ్మా. బతులాడుకుంటున్నాడట. మీరు ఏక మనసు కలిగి ఉండాలి, ఏక మనసు పని చేయాలి, ఏక మనసుగా కలిగి ప్రభులో సాగాలి. ఎందుకంటే ప్రభు పని ఆగిపోతుంది. అలా చేయకూడదు. ఏక మనసు ఉండాలి. సంఘములో దేవుని బిడ్డలారా అందరికి ఏక మనసు ఉండాలి, పురుషుల స్త్రీలు అంటూ చెప్తూ ఇక్కడ అవును భలే మాట్లాడుతున్నారు పౌలు గారు. చూడండి, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతును నా ఇతర సహకారుల స్వార్థ పనిలో. ఒకసారి అందరు స్తోత్రం చెప్పండి. మీరు ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? ఇక్కడ మళ్ళీ ఎవరిని తీసుకోవాలి? అక్కుల్లా ఇస్కుల్లా కూడా ఇందులో తీసుకోవాలి. అవసరమైతే మళ్ళీ కూడా తీసుకోవాలి. అవసరమైతే లోకంలో స్వార్థ పనిచేసేటటువంటి పౌలు గారితో లేదా దైవజనుడితో అనగా పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అవును నిజమైన సహకారం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఇంకో మాట చెప్పాలి.
ఇక్కడ పౌలు గారు మాట్లాడే అంటే సహకారులను వదిలేయట్లేదు ఇక్కడ. ఏమంటే సహకారులు ఉంటారండి కొంతమంది, వాళ్ళు ఏంటంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి పోయేవాళ్ళు ఉంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, నిజమైన సహకారులు. ఏంటండి నిజమైన సహకారులు ఏంటి తెలుసా? పాస్టర్ గారు ఏ పని మీద ఉన్నా కానీ అది పూర్తిగా చక్క పెట్టేసి ఏంటి తెలుసు, మళ్ళీ పాస్టర్ గారు వచ్చి అనగా వెళ్ళండి అనే వరకు కూడా వెళ్ళలేని సహకారులు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అయిపోయింది కనుక వెళ్ళిపోదాంలే, కనుక వాళ్ళు చేసుకుంటారులే, మనం 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 ఉడాయిందాంలే అనేటువంటి ఇలాంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా అలాగే ఉన్నాయి ఒక్కసారి. కానీ ఇక్కడ మాట్లాడుతుందండి, అవును నిజమైన సహకారి క్లెమెంతు ఆ స్త్రీలలో అంతమంది స్త్రీ, ఎంత పౌలు గారి మీద ఎంత కోపం రావాలో తెలుసు ఆ స్త్రీలందరికీ. ఏమంటాడు ఆ స్త్రీలలో అంటే 100 మంది స్త్రీలో ఒక స్త్రీని చూపిస్తాడు అనగా, అంటే ఆవిడ ఒక్క ఆవిడేనా ఇసిరేస్తాం, సిరిగేస్తాం, జాడించేస్తాం, పైనుంచి కింద గుతికేస్తాం, ఎవరు క్లెమెంత్ ఒక్కతేనా? ఎవరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కదా ఏదైనా. ఆ స్త్రీలలో అంతమంది స్త్రీలలో మనమైతే ఏమంటాం తెలిస్తే ఖచ్చితంగా పౌలు గారిని అడుగుతాం. ఏ పౌలు గారిని? ఆ పౌలు గారిని, నన్ను గారిని అడుగుతాం. కానీ వాళ్ళు అడగలేదు. ఎందుకు తెలుసా? ఆ స్త్రీలలో ఒక ఆవిడ ఉంది నిజంగా సహకారి అని వాళ్ళకు కూడా తెలుసు. కనుక ఆవిడకి ఏం చేద్దాం? గొంతు పలుకుదాం, ఆవిడ ప్రోత్సహిద్దాం అనేటి ఆ స్త్రీలు అనమాట. అంతేగాని అనమాట నేపాలు అపార్థాలు చెప్పేటువంటి స్త్రీలు కాదు వాళ్ళు. ఇక్కడ అంటాడు ఆ స్త్రీలలో ఒక ఆవిడ ఉంది క్లెమెంతుతోను, ఇకేమంటాడు నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. అబ్బబ్బబ్బ, నాతో కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరితో ప్రయాసపడ్డారంటే ఏమండి? పౌలు గారితో ఏం చేశారంటే నేను సంఘం ప్రయాసపడిందంటండి. ప్రయాస అంటండి, సంఘంతో ప్రయాసపడిందంటండి. ఎంత మంచి మాట. ప్రయాసపడిన వారు. ప్రయాస అంటే మీరు ఏమనుకుంటున్నారు? జాగారాలలో, ఆపదలలో, సంఖ్యలలో, కొట్టడంలో ఎన్నో జరిగినాయి. ఎవరికి? పౌలు గారికి. వాటిలో వాళ్ళు ప్రయాసపడ్డారంటండి. దేవుని పిల్లరా, ఎఫెసీలో పెద్ద గొడవ జరిగింది. అది జరిగినప్పుడు ఏంటండి పౌలు గారిని చంపేయడానికి చూశారటండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని చంపాలనుకున్నారంటండి? పౌలు గారు. ఎబెరియా లుస్త్రాలు కూడా కొట్టేశారు. ఎబెరియా లుస్త్రాలు కూడా చెదగొట్టేశారు. కొట్టి చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ దేవుని మహాకృప మళ్ళీ లేచి సువార్త ప్రకటన చేశాడు. ఇక్కడ ఫిలిప్పీ నగరంలో అనగా అక్కడ కూడా కొట్టి చెరసాలలో వేసేసారు. అక్కడ కూడా ఇబ్బంది జరిగింది. కానీ ప్రభు కృప ఆయనకి తోడుగా ఉంది. ఇలాగ చాలా చోట్లకి వెళ్ళి కదా. ఎఫెసీలో కూడా అంటాడు ఒకసారి. ఎఫెసీలో పత్రికలో చెప్తాడండి. ఒక పత్రికలో చెప్తాడు, మేము ఎఫెసీలో సింహమును ఎదుర్కొన్నాం. ఎఫెసీలో కదండి, పత్రికలో తిమోతితో చెప్తాడు ఈ విషయం. తిమోతితో చెప్తాడు. నీకు తెలుసు కదా తిమోతి, ఇది ఇలాగే వచ్చాడే. ఒకసారి తిమోతికి రాసిన పత్రిక ఒకసారి చూస్తారా? ఒకసారి చూద్దాం, గమనించండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 11 ఇలా కొద్ది చదవగలరా? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసము, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకు నుండి ఈక్యోనాలోను లుస్త్రాని పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడినయి నన్ను ఎమ్మడించితే అట్టి హింసలను సహించితివి. అట్టి వాటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమంటే ఇంకో చోట అయితే అంటాడు సింహపు నోట నుంచి తప్పించాడు అని అంటాడండి. ఏమంటే ఇలా ఎన్నో ఎఫెసీలో అలాంటి పెద్ద అల్లరి జరిగిందండి, పెద్ద గొడవ జరిగిందండి. ఆ పరిస్థితుల్లో పౌలు గారిని ఎత్తుకి నిలిపోయి చంపేటకు చూశారండి. ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారండి. ఆ సభలో అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా, ఇతన్ని బాధ విన్న తర్వాత ఇతను ఎక్కిరించారండి, ఇతను హేళన చేశారండి. ఇవన్నీ కూడా అపోస్తుల కార్యంలో ఉంటాయి. దేవుని పిల్లలు ఒకసారి అందరూ స్తోత్రం చెప్పగలరా? దేవుని పిల్లలరా ఆలోచిద్దాం. నేను చివరిలోకి వచ్చేసాను. భయంకరమైన పరిస్థితి. మీరు చదవండి. ఎందుకో తెలుసా, ఆయన చేసిన సువార్త వలన చాలా మంది మారిపోతున్నారు. వాళ్ళు అక్కడ ఆయనతో కలిసి పనిచేస్తున్నట్టు వారు ఎవరైతే చెప్పమని వారు ఉన్నారో వాళ్ళు చేస్తున్న సువార్త వలన ఏమిటంటే ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయిందంటే అనగా యేసుక్రీస్తు సువార్త అనేక మంది మారిపోతుంటే అక్కడ కొంతమంది ఆ వ్యాపారస్తులు, కొంతమంది విగ్రహాలకు సంబంధించిన వ్యక్తులు ఏం చేశారంటే పౌలు గారు ఉండడం వల్ల ఈ పట్టణం అంతా మారిపోతుంది, కనుక పౌలు గారు ఉండడానికి వీలు లేదు. అక్కడ వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులు కొన్ని ఉన్నాయి విగ్రహాలకు సంబంధించి, అవి అమ్ముడు పోవట్లేదు, వ్యాపారం దెబ్బతింది అని చెప్పేసి ఏం చేశారో తెలుసా, ఆయన పుట్టడానికి ప్రయత్నం చేశారు. నేను ఎన్ని విషయాలు చెప్పాను. అకుల పిస్కుల గురించి కలిసి కాపురం చేశారు పౌలు గారితో, 2 కలిసి పనిచేశారు, 3వది ప్రయాణం చేశారు. ఏంటంటే కలిసి వాక్యము విన్నారు, కలిసి దేవుని యొక్క ఏంటి మార్గాన్ని విషేదపరిచారు. 6వది కలిసి దేవుని పని చేశారు. లాస్ట్కి ఇంకొక మాట, కలిసి ప్రాణాన్ని పెట్టిన వాళ్ళు. దేవుని స్తోత్రం. ప్రాణాన్ని పెట్టడానికని తెగించారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎవరితో? పౌలు గారిని చంపాలనుకున్నారు కదా. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసును నా జత పని వారైన పిస్కుల్లాకును అకుల్లాకు నా వందనాలు చెప్పుమని చెప్పిన తర్వాత 4వ వచనంలో ఏమో తెలుసా, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంటను సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలో సంఘముల వారందరూ కూడా వీరికి కృతజ్ఞుతులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు వీళ్ళ గురించి ఇంటికంటే అంతలా చెప్పాడు, అన్ని చోట్ల ఇంటికి రాశాడు. చూసారండి, ప్రాణం పెట్టారంటండి. నిజమే. అప్పుడు కొట్టడానికి వస్తే ఆ టైంలో అనగా పౌలు గారిని వినిపించడానికి, పౌలు గారి విషయంలో అనగా ఆ దైవ జనులు రక్షించుకోవడానికి వాళ్ళ ప్రాణాలని పెట్టడానికే వెళ్ళినట్టు కుటుంబం అండి. ఈనాడు అలాంటి కుటుంబాలు ఎక్కడ ఉండాలో తెలుసండి. క్రైస్తవ సంఘాల్లో, దేవుని సంఘాల్లో దైవజనుడు కొరకు ప్రాణమన్నా పెడతాను. నేను నా పిల్లలైనా త్యాగం చేస్తాం, నా భర్త నా భార్య అనబడిన మేము అనగా దైవజనుడు కొరకు మా ప్రాణాలను కూడా లెక్క లేకుండా ఏం చేస్తాం, సహకరిస్తాం అన్నటువంటి ఆలోచనలు ఈ రోజున సంఘానికి రావాలి. ఇక్కడ చూడండి అంటున్నాను, వాళ్ళు నా కొరకు ప్రాణాలు కూడా ఇచ్చారు. ఈ మాట ఇక్కడ ఎందుకు రాశాడంటే అపోస్తుల కార్యంలోనే వాడు చేసిన సేవల్లో ఆయన చంపేస్తుంటే ఎఫెసీయులు పెద్ద ఇబ్బందే జరిగిందండి. చచ్చిపోయాడు అనుకున్నామండి. మీరు చదవండి, ఆ యొక్క ఎఫెసీ పట్టణంలో జరిగింది అల్లరి తెలుసండి. అనగా పట్టణమే కథలు వచ్చేసిందంటండి. పట్టణమే పౌలు గారి మీదకి వచ్చేసిందంటండి. ఒక్కళ్ళ ఇద్దరు కాదండి. అలాంటి పరిస్థితుల్లో అనగా పౌలు గారి ప్రాణానికి అడ్డి వేసిన ప్రాణాలు ఎవరో తెలుసా? అకుల పిస్కుల. దేవుని స్తోత్రం. అందుకే ఆయన మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాడు, చెప్పలేక ఆయన ఉండలేకపోతున్నాడు. అందుకే ఈ రోజున చూడండి ఎంత మంచి విషయాలు. అంతేకాకుండా ఇక్కడ ఒక మాట మీరు గమనించారా? వారు నా ప్రాణమును కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి. తెగించేశారంటండి. ఆ రోజున అడ్డొచ్చేసారంటండి. మా దైవజనులను చంపకముందు మమ్మల్ని చంపండి అన్నట్లుగా ఎదురుగా నిలబడ్డారంటండి. అంత గొప్ప చీలులు కుళ్ళ. అదే కాకుండా ఏమంటున్నాడు ఇక్కడ, మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడే. నేను మాత్రమే కాదు. మీరు ఏనండి ఇక్కడ చూడండి, నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘాల వారందరూ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి.
వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళిపోయారు? ఎక్కడ దాకా వెళ్ళిపోయిందండి వీళ్ళ యొక్క పరిచర్య, ప్రేమ, త్యాగము, వీళ్ళ యొక్క అనగా నీతి, యథార్థత, దేవుని పని, పరిచర్య ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను మాత్రమే కాదు, అన్య జనులలో ఉన్న సంఘాలు. అన్య జనుల్లో ఉన్న సంఘాలు అంటే అనగా ఎఫెసీలో సంఘమా, దెబెరియాలో సంఘమా, లుస్త్రాలో సంఘమా, యెరూషలేములో సంఘమా, సిదోనులో సంఘమా, అంతికోలో సంఘమా? ఆలోచించండి. అన్ని జనుల్లో ఉన్న సంఘాలండి, కానీ ఇంకా ఉన్న సంఘాలు వాళ్ళందరూ కూడా అనగా అకుల్లా పిస్కుల్లా కట్టండి కృతజ్ఞులై ఉన్నారటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క పౌలు గారితో ఉన్న సంఘం కాదు, అక్కడ వాడున్న సంఘంలో కాదు. ఒకవేళ దేవుని బిడ్డలారా ఆ సంఘం గురించి కాదు మాట్లాడుతుంది, ఆ సంఘంలోనే కాదు, కానీ ఎక్కడైతే సంఘాలు కట్టబడ్డాయో, ఆసియాలో, యూరోపియా ఖండంలో ఎక్కడైతే అన్య జనుల యొక్క ప్రాంతాల్లో కట్టబడే సంఘాలు ఉన్నాయో, ఆ సంఘాల వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి ఏమై ఉన్నారటండి? కృతజ్ఞులై ఉన్నారటండి. అంటే వీళ్ళు ఎంత త్యాగం కలిగిన వారో మీరు ఆలోచించండి. ఈనాడు నీ పరిస్థితి ఏంటి? భార్యగా ఉన్నావు, నీవు భర్తగా ఉన్నావు, కుటుంబంగా పిల్లలుగా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి? ఆలోచించావా? చూడండి ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అంటున్నాడు. మరియు వారు ఇంతను సంఘములకు వందనములు చెప్పండి అని చెప్పుతూ, నేను మాత్రమే కాదు, పాల్గొనంట, నేనే కాదు, కృతజ్ఞుడై ఉంటాం. నేను మాత్రమే కాదు అని కృతజ్ఞుడై ఉండడం. దైవజనుడి దగ్గర ఇటువంటి యొక్క మంచి పేరు, దేవుని దగ్గర ఇటువంటి మంచి పేరు నీ కుటుంబం తెచ్చుకోవాలండి. ఈరోజు అనాలండి దేవుడు, నాకున్నారండి సంఘంలో ప్రాణ కుటుంబం. ఆ దైవజనుడు చెప్పాలి, ఎక్కడెక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా అనగా చెప్పాలి. ఒక సంఘములో, ఒక మందిరములో ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఉన్నవారు అనగా అలా సామాన్యులు కాదు అని అన్య జనుల సంఘాలు కూడా చెప్పుకుంటున్నాయి. ఏంటండి, ఎక్కడెక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా వీడి గురించి చెప్పుకోవడం ఏంటి, మాట్లాడుకోవడం ఏంటండి, ఆ కుటుంబం గురించి మాట్లాడుకోవడం. ఒకవేళ ఆ మందిరంలో, ఆ సంఘములో ఒకవేళ కృతజ్ఞత కలిగి ఉన్నవారు అయి ఉంటే మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయటికి వెళ్ళిపోయి ప్రతి సంఘంలో మాట్లాడుకుంటున్నారంటే ఆ కుటుంబం గురించి. సరేగానండి, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నాం? బయట సంఘాల గురించి కాదు, నీ సంఘంలో నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నావు? కృతజ్ఞులై ఉన్నారా? నీ ఫ్యామిలీని బట్టి, దేవుని సేవకుని ప్రేమించటం బట్టి ఆలోచించు. దేవుని పిల్లరా, నేను ముగింపులోనికి వస్తున్నాను. ఏడవదిగా కలిసి వాళ్ళు ఏం చేశారు? ప్రాణం పెట్టాలనుకున్నారు. అందుకే నేను కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాను ఇక్కడ. నేను మాత్రమే కాదు, అన్య జనుల సంఘం వాళ్ళందరూ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడు కనుక చాలా విషయాలు ఇక్కడ చాలా మందిని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఒకసారి చెప్పండి. అక్కుల్లా పిస్కుల్లా యొక్క భక్తి కలిగిన కుటుంబం అండి ఇది. భక్తి కలిగిన కుటుంబం అండి ఇది. ఒక దైవజనుడి విషయంలోనే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా వీళ్ళ ఎంతగా చదివిస్తుంది, దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమండి, మనకు వాక్యంలో శివరాత్రికి వీళ్ళు తిరిగి రోమాకు వెళ్ళినట్లుగా కూడా వస్తున్నారు. అప్పటికి పౌలు గారు ఎక్కడున్నాడో తెలుసండి? రోమా చెరసాలలో. ఎంత ఆదరణ కలిగిన కుటుంబం అండి.
పిస్కుల్లాని బట్టి అనేక మంది కుటుంబాలటండి ఆ రోజుల్లో ప్రభు పరిచర్యలో కొనసాగించబడడానికి ఒక మార్గమైన కుటుంబంగా మనకి కనబడుతున్నారు. కనుక ఈ రోజున ఈ అపోస్తుల కార్యములో దేవుని బిడ్డల అక్కుల్లా పిస్కుల్లా కుటుంబంగా మన కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈరోజు మాట్లాడుతున్న విషయాలను మీరందరూ కూడా చెయ్యాలని ప్రభు మాట్లాడుతున్న విషయాలను మీరు చేస్తే మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. మీ కుటుంబంలో మీ భర్త మీ పిల్లల కుటుంబాలు ఉంటాయి. ఎంత త్యాగం దేవుని పిల్లలారా. కనుక నేను ముగింపులో నేను చెప్పే మాట ఏంటో తెలిసంటే అక్కుల్లా పిస్కుల్లా ఈరోజు వరకు కూడా ఆ కుటుంబాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కనుక మన గురించి ఏం మాట్లాడుకుంటున్నాం? యేసు రాకడ దగ్గర పడుతుంది. ఆలోచిద్దాం. అపోస్తుల కార్యంలో ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, ఇంకా చాలా గొప్ప పరిచర్య అనగా అపోస్తుల కార్యంలో ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇంకా మరికొన్ని విషయాలు అపోస్తుల కార్యం నుంచి మరొక కొంతమంది వ్యక్తులను గురించి మనము రానున్న దినాల్లో కొన్ని సంగతులు నేర్చుకోవడానికి ఇష్టపడతాం. దేవుడు ఈ వాక్యం విన్న మీ జీవితాలు నిండారుగా అక్కుల్లా పిస్కుల్లాలు ఏ విధంగా దేవుని పరిచర్యలో కుటుంబంలో దేవి సేవకులకు ఏ విధంగా సహకరించారో అలాగా సహకరించి మిమ్మల్ని అందరినీ బలపరచును కాక. ఆమేన్. ఆమేన్.